ఎందుకు ఇలాంటి పని చేశావు? ప్రాణాలు ఎందుకు తీసుకోవాలనుకున్నావు? ఏవండి, నేను ఎవరికి అడ్డుగా ఉండకూడదనుకున్నాను. అసలు నీకు ఎవరు చెప్పారు ఇలాంటి పని చేయమని? ఈత చేత కానప్పుడు నీళ్ళలోకి ఎందుకు దిగావు నువ్వు? ఏవండి, అది కాదండి, అది సకు సకు కూర్చో, ఇలా కూర్చో. సకు సకు మీరా? ఆశ్చర్యం ఎందుకు? ఈ ఔషధాన్ని నీ భార్యకి తినిపించు. దిగులు పడకు, తను స్పృహలోకొస్తుంది. మెల్లగా కోలుకుంటుంది. నువ్వు చాలా అదృష్టవంతుడివి. తనలాంటి గుణవంతురాలైన భార్య దొరికింది. తన గురించి ఆలోచించు. తన వయస్సు గురించి ఆలోచించు. ఇంత చిన్న వయసులో తనకెంత అన్యాయం జరిగింది, ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని వేధింపులు భరించింది. తన మనసు ఎంత ఒత్తిడికి లోనై ఉంటుంది. ఒకవేళ తను ఏదైనా చిన్న తప్పు చేసినా భర్తగా నువ్వు తనని మన్నించి ఆదరించాలి. వయసులో తను నీకంటే చాలా చిన్నది. నువ్వు తనకి తండ్రి ప్రేమని అందించాలి. తను తప్పు చేస్తే అర్థమయ్యే విధంగా చెప్పాలి. తండ్రిలా తనకి రక్షణ కల్పించాలి. తను ఆవేదనలో ఉంటే నువ్వు ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావు? తండ్రిలా తనని ఓదార్చాలి. నేను సకుని అర్థం చేసుకుంటాను. మీకు నా ధన్యవాదాలు. సమయానికి నాకు సంకేతం ఇచ్చారు. అందుకే నేను వెంటనే కృష్ణానదికి వెళ్ళాను. మీ మేలు జన్మలో మర్చిపోలేను. నాదే ఉంది అంతా దుర్గమ్మ తల్లి దయ. దుర్గమ్మ తల్లి నీకు వందనాలు. సకు కళ్ళు తెరువు. సకు 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 ఏవండి, మీరు నిజంగానే వచ్చారా? అవును. ఏవండి, మీకు నేను రాసిన లేఖ దొరికింది కదా? ఏంటి లేఖ? లేదండి, ఏం లేదు. అంటే ఆయన గారికి లేఖ దొరకలేదా? అలా ఎలా జరిగింది? సకు, నువ్వు చాలా అలసిపోయావు. పద, ముందు మనం ఇంటికి వెళదాం. పద. ఏవండి, వద్దండి. నేను ఇంటికి రాలేనండి. ఎందుకు రాలేవు? ఎందుకంటే అత్తయ్యగారు నాకు చెప్పారు, నది నుంచి పుట్టింటికి వెళ్ళడం ఇష్టం లేకపోతే కృష్ణా నదిలో దూకి చచ్చిపో. మీ అమ్మా నాన్నలు ఇద్దరినీ చెరసాలకి పంపించాలనుకుంటున్నావా? నువ్వు సిపాయిలకి చెప్పమంటావా? సకు, ఇంతకీ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తించావు? వయసులో తను నీకంటే చాలా చిన్నది. తను ఆవేదనలో ఉంటే నువ్వు ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావు? భర్తగా నువ్వు తనని మన్నించి ఆదరించాలి. సకు, ముందు మన ఇంటికి వెళదాం. మా అమ్మ, యమున ఎవ్వరూ నిన్ను ఏమీ అనరు. నీకు తోడుగా నేనున్నాను కదా. పద. పాండురంగా, నువ్వు ఎంతటి దయామయుడివి. నువ్వు నా స్నేహితుడివి. ఆయన గారిని నువ్వే పంపించావు కదా. అంటే ఇక నేను ఆశ్రమానికి వెళ్ళక్కర్లేదన్నమాట. నా కోసం ఇదంతా నువ్వే చేసావు కదా. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఎప్పట్లా పిచ్చి పిల్లలా నవ్వావు కదా. అంటే ఇప్పుడు నువ్వు మునపటి సకువి.
పద వెళదాం. దా. అమ్మా ఈ రోజు మనకి నిజంగా చాలా శుభదినం. ఎంతో తెలివిగా దిగుకి తెలియకుండా సకుని బాబా గారి ఆశ్రమానికి పంపించేశావు. ఈ పాటికి చేరుకుని ఉంటుంది కదా. అవును యమునా, మనకి విముక్తి లభించింది. ఇక సక్కు తన శేష జీవితాన్ని ఆశ్రమంలో చీకటి గదిలో గడిపేస్తుంది. అది పాండురంగడి పరమ భక్తురాలు కదా. ఇప్పుడు ఆశ్రమంలో బాబాగారి కాళ్ల దగ్గర కూర్చొని ఆయన స్మరించుకుంటుంది. బాబాగారు, నేను మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాను బాబాగారు. ఇప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. వదినా, వత్సల నాతో సక్కు శాశ్వతంగా ఆశ్రమానికి వెళ్ళిపోయిందని చెప్తోంది. అవును, పిన్ని చెప్పింది నిజమే. అదిరిపోయింది. సక్కు బయటికి వెళ్ళిందంటే మాణిక్యం ఇంట్లోకి వస్తుంది. అమ్మా! దిగు, అది దిగు పిలుపా? వాడు వాడు ధర్మ వాళ్ళ ఊరికి వెళ్ళాడు కదా, ఎందుకు వెనక్కొచ్చాడు? అమ్మా! భర్తగా నువ్వు తనని మన్నించి ఆదరించాలి. వయసులో తను నీకంటే చాలా చిన్నది. తను ఆవేదనలో ఉంటే నువ్వు ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావు? తండ్రిలా తనని ఓదార్చాలి. అరే, ఇదెలా తిరిగొచ్చింది? తిరిగొచ్చిందంటే అంటే సకు ఇంటికి తిరిగి రాకూడదా? అదేమిటంటే దిగు, సక్కు ఇలా తడి బట్టలతో వచ్చిందేమిటా అని అడుగుతున్నాను. ఎందుకు తను తడిచిపోయింది? కలసాన్ని నింపకుండా సరదాగా నదిలో మునకలేసిందా? దాన్ని ఎత్తుకొచ్చావా ఏంటి? నీ బట్టలు కూడా తడిసిపోయాయి. ఒక్కసారి నీ అవతారం చూసుకో. సకు ఈరోజు కృష్ణానదిలో మునిగిపోయింది. మళ్ళీ ఇదొక కొత్త నాటకమా? ఇది మనోరమకి తగ్గ కోడలే. ఆవిడ మొండిదైతే ఇది జగమొండి. వత్సల, నువ్వు నోరు మూసుకునుండు. వాళ్ళేం మాట్లాడుకుంటారో విననివ్వు. ఎందుకు మునిగిపోయింది? ఊళ్ళో వాళ్ళందరూ అక్కడే కదా నీళ్లు నింపుకుంటారు. ఇది మూర్ఖురాలు కదా, ఆడుకోవడానికి నీళ్లలో దిగుంటుంది. అది కాదమ్మా, ఉండు నేను చెప్తాను. దిగంబర్రావు సానుభూతి పొందటానికి నాటకాలు ఆడుతోంది.